దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, మరొక పర్యాయము దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు ప్రభు ఇచ్చిన సమయమును బట్టి, ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, శుభాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించుచున్నావో ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మేము నడుచుచుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ ఆలోచన క్రియలు మాకు సమకూర్చి, దేవా నీవే మా తోడుండి, నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన క్రియలు అన్ని వేళలా దయచేసి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, మీరే మా తోడుగా ఉండి ప్రభా, మా వేదన, మా ఆలోచన అన్నీ నీకు తెలుసు ప్రభా. ఈ 40 రోజుల్లో మమ్మల్ని క్షమించమని అనటానికి కూడా అర్హత లేని మనుషులు ప్రభా. కానీ అయినప్పుడు కూడా మనుషులుగా, మానవులుగా బ్రతిమాలుకుంటున్నాను. మమ్మల్ని మా తప్పులు క్షమించి, మన్నించి, నీ బిడ్డగా అంగీకరించి, నీ జ్ఞానముతో, నీ ఆలోచనతో, నీ తలంపులతో, నీ ఉద్దేశముతో మమ్మల్ని బలపరిచి నడిపించమని క్రీస్తు ప్రభు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రికును, కుమారునికును, పరిశుద్ధాత్మకును, ఆదియందును, ఇప్పుడును, ఎల్లప్పుడును, యుగయుగములో మహిమ మహిమ మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావము ఆయనకే కలుగును గాక, ఆమేన్. దేవా, నువ్వు అనాది వ్యక్తివైనావు, నిన్నెవరునూ కలగ చేయలేదు, నీ అంతటా నీవే కలిగి ఉన్నావు గనుక నీకు స్తోత్రములు. దేవాన్ని వెలుగువై ఉన్నావు, అందుచేతనే సూర్య, చంద్ర, నక్షత్రములకు వెలుగునిచ్చున్నాం, జీవులలో కండ్లకు వెలుగునిచ్చున్నాం గనుక నీకు మా వందనములు, ఆమేన్. దేవా, నువ్వు స్వతంత్రుడు అయినావు, స్వేచ్ఛాపరుడు అయినావు, నీకెవరును సలహా ఈనక్కర్లేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు మా వందనములు. దేవా, నువ్వు శక్తిమంతుడు అయినావు, స్వేచ్ఛాపరుడు అయినా, ఆలోచనకర్తవైనా, ఆత్మరూపుడు అయినా, అందుకు నీకు మా వందనాలు చెల్లిస్తున్నాను. సాతాను సర్పమా, సర్వ కార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడల్లా రాతలో పడిన శిక్షపై పడి నీకు. ఇఫడేసు నది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగి నీకు. 7 నిమిష మాట తలనొప్పి హింస నీకు. అర్మయోని గిద్దము అడులు నీకు. కడతరికను గొయ్యే ముట్టి కాలి నీకు. అగ్నిగుణమంద నిరాశ నీకు. సాతానా, దురాత్ములారా, దెయ్యములారా, భూతములారా, పిచాచుములారా, నజరుడైన క్రీస్తు నామములో గర్దిస్తూ బంధిస్తున్నాను, ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. వాక్యమును లోబడి మనం చదువుదాం. వాక్యం లోబడి ఆత్మ చేత నింపబడి వాక్యాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 106 కీర్తనను మనం చదువుకుందాం, పఠించుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథములోని మనం కొన్ని విషయాలు తెలుసుకుని చూడగా, దేవుడు నీ ఎడల, నా ఎడల ప్రేమను ఏ రకంగా కనపరుస్తున్నాడు అనే విషయాలను మనము తెలుసుకుందాం. 106 కీర్తన. మనం కొన్ని విషయాలు ఇందులో చదువుకుందాం. లోతైన మర్మాలు ఉంటాయి, కొంచెం పెద్ద వచనాలే ఉన్నాయి, మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాకార్యములను ఎవరిని వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటకు ప్రకటింపగలడు. న్యాయమును అనుసరించేవారు
ఎల్లవేళలా నీతిను అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకున్న క్షేమము నువ్వు చూచుచు నీ జనులు కలిగే సంతోషమును బట్టి నీవు సంతోషించు. నీ స్వాస్థ్యమైన వారితో కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకునము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరుల వలె మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములు గ్రహింపకయుండి నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమును తెచ్చుకొనకయుండి సముద్రముని యొద్ద ఎర్ర సముద్రము యొద్ద వారు తిరుగుబాటు చేసి అయినను తన మహాపరక్రమమును చేయుటకై ఆయన నా నామమును బట్టి వారిని రక్షించును. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపక అది ఆరిపోయెను. మైదానము నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతుల నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులు ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు ఆయన మాట నమ్మరి ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారి కార్యములు వెంటనే నెరవేర్చరు, మర్చిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకుని పోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారులో దేవునిని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. అయినను వారి ప్రాణములకు ఆయన అక్షీణత కలుగజేసెను. అయినను వారి ప్రాణముకు క్షీణత కలగజేసెను. వారి ప్రాణములు పాల్యములో మోషే యొద్దను యెహోవాకు ప్రత్యక్షుడైన అహరోనునకును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతాను నిమ్మును. అది అబీరాము గుంపు కప్పివేసెను. వారి సంగములో అగ్ని రగిలెను. దాని మంట భక్తిహీనులు కాల్చివేసెను. ఓరేబులో వారి ఓడను చేయించుకుని కోత పోసను. వారు హోరేబులోను వారు పోతను పోసుకుని దూడని పోత పోసుకునిరి. తమ మహిమా స్వరూపమును గడ్డిమేయు ఎద్దు రూపమును మార్చిరి. కప్పివేసెను. వారి సంగములో అగ్ని రగిలెను. దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. వారి హోరేబులోను వారును దూడను చేయించుకునిరి. పోతపోసిన విగ్రహముకు వారు నమస్కారము చేసిరి. తమ మహిమా స్వదమును మడ్డిమేయు ఎద్దు రూపమును మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రము యొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవునిని మరచిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదనెను. అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచకన్న మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడిను. వారి రమ్యమైన దేశములో నిరాకరించిరి. ఆయన మాటను నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకునిరి. అప్పుడు అరణ్యములో వారు కూలచేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశములో వారిని చెదరగొట్టుటకును
ఆయన వారి మీద చెయ్యవెత్తెను. మరియు వారు బయలుపేయు అద్దుకుని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. వారు తన క్రియల చేత ఆయనకు కోపముకు పుట్టించిరి. వారిలో తెగులు రేగులు పేనహాసలేసించి పరిహారము చేయక ఆ తెగులు ఆగిపోయెను. నిత్యములన్నీ వారి తరములన్నిటికీ అతనికి నీతిగా ఎంచబడిను. మిరూప జనములకు యొద్ద వారు ఆయన వారికి కోపం పుట్టించిరి. కావున వారి మూలముగా మోసేకు బాధ కలిగెను. ఎట్లనగా వారి ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులు నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి. అవి వారికి ఉరి ఆయెను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కానాను దేశము బొమ్మలకు వారి బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయెను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. తమ మరడవలిలో వ్యభిచరించిన వారినిలో. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనును. ఆయన తన శ్వాసమందు అసహాయపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారిని వారి వేలుచుండిరి. వారు శత్రువులు వారి బాధ పెట్టిరి. వారు శత్రువుల చేతి కింద ఆనపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని ఇడిపించెను. అయినను వారు అనుసరించి తిరుగుబాటు చేయ వచ్చిరి. తమ దోషముల చేత హీన దశ నుండిరి. అయినను వారు రోదములు తనకినపడగా వారి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారు తలంచుకుని ఆయన తన నిబంధన జ్ఞాపకము చేసుకునెను. తన కృపా బాహువును బట్టి వారిని కరుణించును. వారు చెరగొనిపోయిన వారి అందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. యెహోవా మా దేవ, మమ్మను రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగాను నిన్ను స్తుతించుచు నీ అతిశయించినట్లు అన్యజనులలో నుండి మమ్మల్ని పోగు చేయము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యుగములన్నిటిలో స్తుతునందును గాక. ప్రజలందరూ ఆమేన్ అందురు గాక. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయను గాక. ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ కడవరి దినాల్లో అంశాలు చదవమని ఎందుకు ప్రేరేపణించాడు అంటే, ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, కడవరి కాలము సమీపించింది. అంటే చాలామంది మనతో మాట్లాడుతారు, కాలం సమీపించుతుంది అంటే కాలం పొద్దుగూగుతుంది, త్వరగా మీ పనులు ముగించుకోండి అని. ప్రియులారా, ఇలా లేఖనము భక్తుడైన దావీదు ద్వారా కాలమును సరిచేయబడుతుందని మనకు కనబడుతుంది. ఎందుకు దేవుడు ఇలాగున నీకు నాకు వినిపించుచున్నాడు, కనపరుస్తున్నాడు అనే భావం అని మనం కలిగి ఉన్నామా? కలిగి ఉంటే ఏ రకమైన భావం మనం కలిగి ఉన్నాం? కలిగి ఉంటే ఏ రకమైన తలంపులు మనం కలిగి ఉన్నాం? కలిగి ఉంటే ఏ రకమైన ఉద్దేశాలతో మనం ప్రార్థన చేస్తున్నాం? కలిగి ఉంటే ఏ రకమైన ఆలోచనతో నడుస్తున్నాం? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది తెలియక చాలా రకాలుగా చాలా తలంపులతో మనం మాట్లాడుతూనే ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ ఏకువజామున సుమారు 5 గంటలు కావస్తుంది. ప్రియులారా, ఈ సమయంలో మన తలంపులు ఎలాగుంటాయంటే, శరీరమేమో నిద్రపూటకు ఊగుతుంది, మనసేమో ఆందోళన చెందుతుంది. దీని రెండును కూడా
ఈ రెండును నిలకడగా చేయాలంటే మన మనసు ముందు సిద్ధపాటై ఉండాలి. శరీరము సిద్ధపాటై ఉండాలి, మనసు కూడా సిద్ధపాటై ఉండాలి. అప్పుడే నిజమైన సిద్ధపాటును మనం వెతకగలం. నిజమైన సిద్ధపాటు ఉందంటే ఉండబట్టే కదా సిద్ధపాటు కలిగి ఉండమని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రయాణమును మనుషులుగా మనం సిద్ధపరచుకున్నప్పుడు ఆ ప్రయాణకు దారి ఉంటేనే కదా మనం సిద్ధపరచు ఫలానా చోటుకు వెళ్ళాలి, అక్కడ వెళ్ళి మరలా తిరిగి రావాలని అనుకుంటారు. ఒక దారిని ఎంచుకున్నప్పుడు ఆ దారి ఎన్ని రకాలుగా ఉన్నా మరి గమ్యాన్ని చేర్చే దారి కొన్ని ఉన్నాయి. గమ్యాన్ని చేరకుండా కొన్ని దారులు ఉంటాయి, సగంలో ఆగిపోతాయి ఆ దారులు. కానీ ఈ దారి ఎటువంటిదంటే నిన్ను కడకు గమ్యానికి చేర్చి ఆ కడలో అంటే ఆ దారిలో నిన్ను నెలకొల్పి నీ ఆలోచన అన్నింటిని సరిచేసేదే గమ్యం. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, నా పరుగు సుతమంటూ అంటే ముగించే వరకు నా పరుగు ఆపును అంటాడు. అంటే నా పరుగు దారి మార్గము ఎవరంటే నా తండ్రి. ఎస్, యేసు ప్రభువే నా దేవుడు, నా మార్గము, యేసు ప్రభువే నా సర్వం అని ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు. అంటే ప్రియులరా, మనం ఒకసారి ఆలోచన విషయంలోకి మనం వచ్చినప్పుడు దేవుడు నీ ఎడల ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నాడు, నీ ఎడల ఏ రకమైన తలంపులు కలిగి ఉన్నాడు చూస్తే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు అంటున్నాడు. ఇక్కడ ఏమనంటే దావీదుగా చెప్పినట్టుగా, ఎవడైనను అధ్యక్ష పదమును ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అన్నమాట. అంటే లేని దాని కొరకు అతిగా ఆశపడుతున్నాడు అని అర్థం. అంతేగాని దొడ్డ పని అంటే ఏంటి? భారమైన పని, లేని పని ఉన్నట్టుగా భావించుకోవటం దొడ్డ పని అంటున్నాడు. ఇక్కడ ఇంకేమంటున్నాడు అంటే, నమ్మదగినది అధ్యక్షకు వాగు, అధ్యక్షన వాడు నిందారహితుడై ఉండాలి. అంటే పాపము లేని వాడై, ఎటువంటి స్వార్థం అసూయ లేని వాడై అధ్యక్ష వధించాలి. అతని ఎదుటి ఎవరు నిలబడినా కానీ అసలు తీర్పు తనకు తెలియనట్టే తీర్పు తీర్చాలి. అధ్యక్ష అనే పదము స్వార్థము లేనిది. చాలా మంది నాయకులు ఏమంటే ప్రమాణంగా చేస్తారు. ప్రమాణకం అంటే ఎవరి దగ్గర దైవ ప్రకారముగా నేను ఎవరికి ఎటువంటి స్వార్థము అసూయ లేకుండా నా అనుకునే వారికి కూడా నేను ధర్మమేనే పాటిస్తాను అని ప్రమాణకం చేస్తున్నానని చెప్తుంటారు. నిర్బద్ధతతో మేము తీర్మానం చేస్తామంటారు. అయితే ఇక పత్ని పురుషుడును ఏకపత్ని పురుషుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింప దగినవాడయుండి మద్యపాని కొట్టువాడు కాక సాత్వికుడును జగనవాడును వాడును ధనాపాక్ష లేనివాడయుండి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలివాడినై ఉండవలెను. అంటే ఈ లోకములో ఏ ఆశ లేనివాడు అజ్ఞాత పదని అంటే న్యాయమైన పదమును స్వీకరించగలడు. అతడుకు అసూయైనను స్వార్థమైనను పిల్లలైనను ఎవరైనను సమానమే. కీర్తన గ్రంథకర్త అన్నాడు చూసావా, ఎడారులోను వారిని నడిపించినను వారు దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు వారు చూడండి ఒక దేవతను గడ్డిమేటు దేవతను నియమించుకుని అది మేదు కానీ మేసే రూపాన్ని నియమించుకున్నారు. ప్రజలు ఎంతగా దేవుని మీద తిరుగుబాటు కలిగి ఉన్నారు అంటే పోషించే యజమానుడి మీదే తిరుగుబాటు కలిగి ఉన్నారు ఈనాడు ప్రజలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పే మాట ఎలాంటిదంటే ఆత్మ సంబంధమైన విషయాలు మనం గ్రహించే వారమై ఉండాలనేది ప్రభు ఉద్దేశం. అందుకే ప్రభు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగానే
మనకు కనపడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ కొన్ని విషయాల్లో ఆలోచన కలిగి లేకపోతే నష్టపోతాం. అందుకే దావీదు గారు అంటాడు, సముద్రములో వారి శత్రువులను ముంచివేసును అంది. తర్వాత ఎడారులో వారికి బుద్ధి చెప్పును. దేవుడు తన కోపమును రగిలించినప్పుడు తన దాసుడైన నిరపరాధైన దాసుడైన దేవుని ఎదుట నిలబడి బ్రతిమాలుకును. అంటే అడ్డపడ్డాడు, దేవుని కోపానికి అడ్డపడ్డాడు మోషే. ప్రభువా, వీరు ఏమి చేయుచున్నారో నీకు తెలుసు కదా, వారిని క్షమించలేవా అని బ్రతిమాలుకున్నాడు. అయితే దేవుడు కోపించే దేవుడు ఆలోచనిచ్చాడు కూడా. అప్పుడు వారితో ఒక ధర్మశాస్త్రము నియమము చేసుకున్నాడు, నియమాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ నియమములు ఏంటంటే వీరెట్టి తప్పు చేసినా వీరిని క్షమించవలెను అనే నియమం ఆయనంతటా ఆయన రాసుకుని దాన్ని జ్ఞాపము చేసుకునుగా ఈనాడు ప్రజలైన వారు ఏం చేస్తున్నారండి? ప్రజలైన వారు అందరూ కూడా క్షమాపణ అనే గూడులోకి చేరగలుగుతున్నారు. అందుకనే చూడండి, కోడి తన పిల్లలను ఎంత సౌండ్తో పిలుస్తుందో అంతే సౌండ్. ప్రమాదం అనే సౌండ్ ఉంటుంది, గూడుకు చేరండి అనే సౌండ్ ఉంటుంది, ఆహారం అనే సౌండ్ కూడా చేస్తుంది. 3 సౌండ్లు కోడి ఖచ్చితంగా నాకు తెలిసి చేస్తుంది. ఒకటి, ప్రమాదం వచ్చినప్పుడు ఒక శబ్దాన్ని చేస్తుంది. తన రాత్రికాల సమయం ముగించింది అన్నప్పుడు మరొక శబ్దం చేస్తుంది. ఆహారం దొరికింది రండి అనే ఒక అన్నప్పుడు మరొక శబ్దం చేస్తుంది. ఈ శబ్దానికి పిల్లలు పిలపిల అన్న ఎంతో ఉత్సాహంతో తల్లి ఒడి దగ్గర చేస్తాయి. అలాగనే మనము కూడా దేవుడు కోపం కడినా కానీ ఆయన ధర్మశాస్త్రమును ఒక నియమమును గుర్తు చేసుకోగా ఆ నియమంలో ఆయన కోపపడరాదు, కేవలం క్షమించడం ప్రేమించడమే అనే భావం ఆయన కలిగి ఉండి ఆయన శిక్షించే అధికారం ఉండు కూడా. మనల్ని పాతాళంలోకి అంచివేసే అధికారం ఉండు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నిబంధన, ఆయనంటూ ఒక నిబంధన రాసుకుని ఆ నిబంధనని కట్టుబడను. మనకు అంటూ ఒక నిబంధన ఉంది. మానవుడిగా జీవించుటకు నీ ప్రయాణమును ఎక్కడ ప్రారంభించావో, నీ ప్రయాణ గమ్యం ఎక్కడి వరకు చేరాలో, నీ ప్రయాణంలో అడ్డదారులు అనేక రకాలుగా ఉండినప్పుడు ఒక చెట్టుకు తన మొక్కలు రబ్బలు ఎలాగ విచ్చుకుంటున్నాయో దారులు కూడా అలాగ అనేక దారులుగా ఏర్పడినప్పుడు చూడండి, చేమలు మేతకెళ్ళినప్పుడు ఒక దారిలో వెళ్తాయి, తర్వాత దారి తప్పుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మరలా తిరిగి తన దారిలోకి వచ్చినప్పుడు ఆ దారి గమనించినప్పుడు వెంటనే తన స్నేహితులతో కలిసిపోతుంది. ఇది చీమల యొక్క దండులో మనం చూస్తాం. ప్రతి దండులో జరిగేది అదే. పిల్లరా, గొర్రెలు కూడా అంతే. ప్రతిదీ కూడా అదే బాటలో నడిచినప్పుడు మనమెందుకు నడవలేకపోతున్నాం? మనమెందుకు దారి తప్పి దేవుడు ఎవరో నువ్వెవరో మాకు తెలియదయ్యా అనే రీతికి చేరిపోతున్నామండి. ఎంత దుర్మార్గతనంలోకి మనం చేరిపోతాం. అందుకే పౌలు గారు అంటాడు ఏమనంటే, తన ఇంటి వారిని ఏలకపోయిన ఎడల దేవుని ఈ సంఘమును తన ఇంటిగా భావిస్తూ ఎలాగూ పాలించునో అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్ష విధికి లోబడకుండానట్లు కొత్తగా చేరిన వాడై ఉండకుడి. మరియు అతడు నిందపాలై అపవాది ఉర్రులోకి పడిపోకుండానట్లు సంగమనకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. అంటే మనకు సమాజంలో సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉందా? ప్రభు దగ్గర సాక్ష్యం ఉందండి మాకు, మేము దేవాలయంలో సాక్ష్యాన్ని పొందామని. దేవాలయంలో సాక్ష్యం ఉంది, మంచిదే. కానీ నీవు ప్రభు యొద్ద సాక్ష్యం ఉందా? సమాజంలో సాక్ష్యం అంటున్నాడు. అంటే ఆ సాక్ష్యము నువ్వు వెళ్ళగానే నీ సాక్ష్యమే ముందు నిలబడాలి, నీవు కాదు నిలబడింది. నీ సాక్ష్యము కోర్టులో పేరెట్టి పిలుస్తాడు బంటుడు. అయ్యా నేను ఇక్కడున్నాను అంటాడు. ఎక్కడున్నావు? జడ్జి గారు ఎదురు కనపడు అంటాడు. వచ్చి కనపడతాడు. అయ్యా నీ పేరేంటి? ఇది నా పేరు అని పూర్తి పేరుతో సహా, ఇంటి పేరుతో సహా
తన గ్రామంతో సహా జిల్లాతో సహా చెప్పాలి. అన్నీ చెప్తాడు. ఏంటి, ఎందుకు వచ్చావు? న్యాయం కోసం వచ్చావు. ఎస్, న్యాయం నీకు జరుగుతుంది అనుకుంటున్నావా? అయ్యా, నాకు అనుకూలమైన న్యాయం జరగట్లేదు కాబట్టి వాయిదాలు మీరు వేసిన ఓర్పుతో నేను మీ మాటలు వింటున్నాను అంటాడు. ఎందుకంటే మీకు సంగతి తెలుసా? కోర్టులో వాయిదాలు ఎందుకు పడతాయి తెలిసే ఎవరికైనా? అవతల వాడి యొక్క పశ్చాత్తాపడుతున్నాడు లేదో, అసలు పశ్చాత్తాపం ఏంటో అనేది అక్కడ రుచి చూడతాం ఖచ్చితంగా. అందుకే వాయిదాలు ఎందుకు జరుగుతాయి? మనిషి చనిపోయినా కానీ, చెప్పులు అరిగిపోయినా కానీ కోర్టు వాయిదా కంప్లీట్ కాదు అని ఎందుకంటారంటే మనిషిని తన సహనాన్ని బయటకు తీస్తాడు అక్కడ. అవును వీళ్ళారా, నేను ఈ మధ్యలో చిన్న కథ కూడా చదివా. ఆ కథలో ఏముందంటే ఓర్పు నేర్పే స్కూల్ ఒకటి ఉంటుంది. ఓర్పు అంటే ఇతడు ఓర్పు కలిగి ఉన్నాడా లేదు. ఓర్పు లేని వాడికి ఓర్పు కలిగించే స్కూల్ దగ్గరికి ఈ మనిషిని తీసుకెళ్ళి అక్కడ పెడతారు. వాడు ఓర్పు ఉన్నట్టుగా నటించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నిజమైన ఓర్పును తనలోండి బయటికి తీయటకు ప్రయత్నించాడు, తీయట్లేదు. అయితే చుట్టుపక్కల వారు కూడా చాలా మంది అదే తరగతిలో వచ్చి ట్రైనింగ్ అవుతున్నారు. కొందరు ఏమో నటించేవారు, కొందరు నిజంగా దాన్ని లోపరుచుకుంటా ప్రయత్నం చేసేవారు. అప్పుడు ఎన్ని తెప్పులు వచ్చినా కానీ అతడు లోపరుచుకుంటా ప్రయత్నం చేస్తే కాలిని బంగారం ఎలాగైతే మెరుస్తుందో వాడి రూపం కూడా మెరిచి నీతి వాక్యాలు గొప్ప విషయాలు నేర్చుకోగల అవకాశం అతను దొరుకుతుంది. ఎందుకంటే ఓర్పు అనేది నీకు గుణపాఠం నేర్పుతుంది. ఓర్పు అనేది నీకు ఒక తరగతి నేర్పుతుంది. ఓర్పు అనేది నీలో సరిచేయటం అనేది జరుగుతుంది. ఓర్పు అనేది నీలో మంచితనాన్ని బయటకు తీస్తుంది, సహనాన్ని బయటకు తీస్తుంది, నీలో వెలుగును, తేజస్సును, అందాన్ని, సుందరతను అన్ని రకాలు కూడా అలంకరించి నిన్ను నిలబెడుతుంది. బంగారం అంటుందంట, ప్రభువా ఈ కమ్మరవాడు చేతుకు నన్ను అప్పగించేవాడు కాల్ చేస్తున్నాడు, ప్రభువా నన్ను సాగదీస్తున్నాడు, ముక్కలు కింద కట్ చేస్తున్నాడు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు కంగారు పడబోకుండు అన్నాడు. ఆకారం అంతా అయిపోయాక బంగారం మౌనంగా ఉందంట. ఒక రూపం వచ్చింది, దగదగా మెరిచిపోతుంది. లైట్ పడగానే 10 వెలుగును వెదజల్లుతున్నప్పుడు అప్పుడు అడుగుతున్నాడు, ప్రభు ఎందుకు మాట్లాడట్లేదు? నా నోటి మాట రావట్లేదు ప్రభా, నేను అలంకరించబడ్డాను, ఇప్పుడు నా నోరు తెరవలేకపోతున్నాను. ప్రియులారా, మనం ఎప్పుడైతే సహనానికి ఓర్పుకు లోబడుతున్నామో దేవుడు తన క్రియను మన మీద చూపించవలవాడు అయ్యున్నాడు. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభు ఎడల విశ్వాసము నమ్మకం కలిగి ఈ యొక్క శ్రమకాలములో, ఈ మండల కాల దినాల్లో 2వ రోజు ఉదయకాలం ఏకోజావున, మరి నిన్న బుధవారం ఇవాళ గురువారం, ఈరోజు ప్రారంభం 2వ దినము. మనము ఏమని అంటున్నాడు? పౌలు గారు అంటున్నాడు, నీవు నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉన్నావా? ఇశ్రాయేలు ప్రజలు నమ్మకమైన జీవితం కలిగి లేదు కాబట్టి మధ్యవర్తిని కూడా వారు ఏం చేస్తారు? నమ్మకాన్ని కోల్పోయే స్థితికి తెచ్చేశారు. మోసే తన సహనాన్ని కోల్పోతున్నాడండి. అహరోను కూడా తన సహనాన్ని కోల్పోయాడు. మోసే అక్క మిరియా కూడా తన సహనాన్ని కోల్పోయింది. ఎందుకు? అప్పుడు వరకు పాటలు పాడుతూ తమ్ముడుకు అలాగే అహరోనుకి వీరందరికీ సహకరించినప్పుడు, అహరోను తప్పు చేసినప్పుడు ఏం చేసింది? ఏమీ చేయలేకపోయింది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మోసే అన్నగారు అహరోను ఏ రకంగా ఉన్నాడు, ఏ రకమైన ప్రయాణం చేస్తున్నాడు, నీవు నేను ఏ రకమైన ప్రయాణంలో ఉన్నాం, దేవుని పట్ల ఎలా ఉన్నాం? మనం ఒకసారి ఆలోచించినప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ప్రేమ ఎటువంటిదో ఈ మండల కాల దినాల్లో తెలుసుకునే కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలంలో మనందరికి అందించి ఆయన రాకడలో మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, వందనాలు తండ్రి. ఈ మండల కాల దినాల్లో 2వ రోజున
ఉదయకాలం ఎక్కువ జావున నీ బిడలగా, నీ ఆత్మతో నింపబడిన బిడలగా, నీకు విధేయతలుగా జీవించే వారిగా నీ ఎడల మేము కలిగి ఉన్నాం. మా ఉద్దేశాలు, మా తలంపులు ఎరిగిన వాడు, మా క్రియలు, మా ఆలోచనలు అన్నీ కూడా నీకు తెలుసు ప్రభువా. నీ ఎడల మేమేమి కాయగలం, ఏమి తగ్గించుకోగలం ప్రభువా. కానీ నీ ఆత్మ నడిపింపును బట్టి ప్రార్థించగలం, నీ ఆత్మ బలాన్ని బట్టి మేము స్తుతించగలం. అట్టి స్తుతులను అంగీకరించిన దేవుడు, మా స్తుతులు ఆలకించే దేవుడు ప్రభువా. ఎందరో నీ వైపు చూస్తూ, ఎందరో నీ నామమున తలంచుచు నీ నామమున ఘనపరుస్తున్నారు. వారందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేస్తున్న దేవుడు. ఆనాడు మోషే బ్రతిమాలినట్టుగా ఈనాడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు మోషే ఎంతగా పరిగెత్తాడో, ఈనాడు క్రైస్తవులని గుంపును కాపాడుటకు సేవకుడని యాజకుడు ఎన్ని రకాల ప్రార్థనలు చేస్తున్నాడు, ఎంత బలమైన ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఆనాడు మోసే బ్రతిమాలుకున్నట్టు ఈనాడు సేవకుడు అనగా మేమందరము నీ బిడ్డలుగా, నీ సేవకులుగా, నీ బిడ్డల కొరకు బ్రతిమాలుకుంటున్నాం ప్రభా. నీ కోపమును శాంతిపరిచి నీ బిడలేడల దయ చూపించమని ప్రాధేయపడుతున్నాం ప్రభా. మాట వల్ల, క్రియల వల్ల, ఆలోచన వల్ల, తలంపుల వల్ల, నడక వల్ల, చూపు వల్ల తప్పిదములు జరుగుతూనే ఉన్నాయి. అవి మా కంటికి కనబడుతున్నప్పుడు కూడా అది నన్నేం చేస్తుంది లేని అపనమ్మకముతో, అనాలోచనతో పట్టరానట్టుగా ఉన్నాము. కానీ ఏదో ఒక రోజున రూపము ధరించుకుని మా ఎదుటికి వచ్చి నిలబడితే, నువ్వు నన్ను పోషించావు, నన్ను బలపరిచావు, అప్పుడు నేనేం చేయను, నన్ను విడిచిపెడితే అంటే నా పరిస్థితి ఏంటి ప్రభువా? దాన్ని తప్పించుకుని రాలేను, తప్పించుకునే శక్తి కూడా నా దగ్గర లేదు అని మొరపెట్టడం తప్ప నేనేమి చేయగలను? అందుకే దీపముండగానే ఇల్లు చక్కపరుచుకో అన్నావు. ఆ పరిస్థితిలో నేనున్నానా? లేదా అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన తలంపులను పెంచి పోషించేవాడిగా ఉన్నానా? ప్రభువా, నా సహోదరులు, నా స్నేహితులు, నా బంధుమిత్రులు, నా అన్నాదమ్ములు, నా గ్రామస్తులు, నా పట్టణస్థులు, నా దేశస్థులు, నా చుట్టుపక్కల వారు, నాకు ఎదురొచ్చుచున్నవారు, నన్ను దాటి వెళ్ళుచున్నవారు అందరూ నావారే. వీరందరి కొరకు నీవిచ్చిన అధికారాన్ని బట్టి ప్రతినిధిగా నీ పాదములు ఎదుట మొరపెడుచున్నాను. దేవా, క్షమించువా, దేవా కాపాడువా, ప్రభువా కరుణించువా తండ్రి. నీ ఆత్మ నడిపింపును, నీ ఆలోచన క్రియలను సమకూర్చువా, దయచేవా. ఓ ప్రభువా, ఓ తండ్రి, ఓ రక్షక, ఓ పరలోక రాజా, నీకు వందనాలయ్యా, వందనాలు. నీ ఆలోచన క్రియలు బట్టి, నీ తలంపును బట్టి మేము నడుచుకుంటూ విశ్వాసం అనే డాలును, విశ్వాసం అనే పునాదిని మేము వేసుకునే శక్తిని మాకు దయచేవా. దేవా, ఇల్లు కట్టేవాడు తన లోతుకు పునాది ఎంత లోతు తీస్తే అంత బలంగా ఉంటుందని భావిస్తున్నాడు. విశ్వాసం అనే పునాది మేము కట్టుకుని నీ ఎడల బలమైన పునాదిగా మారి, దేవా నీ రాజ్యములో తండ్రి యాకోబు సంతానము వలె 12 గోత్రాల్లో ఒక గోత్రముగా ఆయన ఉన్నానా, ఆ గుంపులో నేనున్నానా అని ఎవరికి మట్టుకు వారు పరీక్షించుకునే అవకాశం మరొక్కసారి 2026 నాయన ఈ 19వ ఉదయ కాలం ఎక్కువ జావున
గురువారం ఉదయకాలం ఎక్కువ సమయమున నీ పాదముల ఎదుట నన్ను నేను పరీక్షించుకుని, నన్ను నేను చర్చించుకుని, నన్ను నేను జడ్జించుకుని శక్తిని నాకు ఇచ్చినందుకు నీ వందనాలయ్యా. ఎందరో మా ప్రియులు అనాలోచనకు గురయ్యి ఆశీర్వాదం పోగొట్టుకుంటూ ప్రభా సాతాను చేతుకు చిక్కిపోతూ బోన్లో పడ్డ ఎలకవలే నాయనా, కుడితలో పడ్డ ఎలకవలే గిలగిలా గిలగిలా ఈదుతూ అలసిపోయి సొలసిపోయి మరణించడం తప్ప ఏంటి మార్గము? వెతుకున్నట్టుగా ఉంది ప్రభా. అవును, ఎంత పెద్ద జీవైనా నాయన గొంతలో పడినప్పుడు అది ఎక్కడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించి ఎముకలు అరిగిపోయేలాగా ప్రయత్నించి, శరీరం అలసిపోయేలాగా ప్రయత్నించి సొలసిపోయి పడిపోయి చనిపోవాలి తప్ప సాధించలేని పరిస్థితి ఈనాడు మానవుడికి ఉందా ప్రభా? ఎవరైనా కనికరించకపోతారా? ఎవరైనా జాలి చూపిపోతారా? ఎవరైనా గోతులోంచి నన్ను పైకి లాగబోతారా అని దీన మనసుతో దీన చూపుతో ఎదురు చూసే సమయం ఎన్నో రోజులు, ఎంతో సమయం నాయనా నీ వైపు నేను చూస్తున్నాను ప్రభువా. రక్షించేవాడు నువ్వు భక్షించేవాడు కాదు దేవా. నీ ఆత్మ చేత నీ బిడలైన మమ్మలను ప్రభా ఈ ఉదయ కాలంలో ఎందరైతే నీ పాదములు ఎదుట వారి బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి జీవితాల కొరకు, వారి వ్యాపారముల కొరకు, వారి ప్రయాణముల కొరకు, వారి ఉద్యోగుల కొరకు, వారి బిడ్డల యొక్క జీవితాల కొరకు 1-2 సంవత్సరాలు పొడుగు నాయన కనిపెట్టిన తీరని ప్రయాణములో నలిగిపోతున్న నీ బిడ్డలకు నాయనా నీవే తోడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాను. మాట్లాడే దేవుడవు, వినే దేవుడవు, చూసి సమాధానం చెప్పే దేవుడు అయ్యా. నీవు మా ఎడల నీ ప్రేమను, నీ కరుణను, నీ ఆలోచనను చూపించి బలపరచుమని. ఇదిగో ప్రభా, మిషన్లు అనేకమైనవి ఉన్నవి, కానీ ప్రార్థించే తలంపు కలిగిన వ్యక్తులు ఎవరు? ప్రార్థించే నేను కనిపెట్టి ప్రార్థించి వేడుకుని బ్రతిమాలుకుని క్షమాపణ పొందిన వారు ఎవరు ప్రభా? ఏ గుంపులో ఉన్నారో, ఎక్కడున్నా, ఎంత లోతులో, ఎంత ఊబులో కూరుకున్నా గాని నీ తల వెంట్రుకు నా కంటుకు కనపడినప్పుడు దాని ద్వారా కూడా నేను రక్షిస్తానని సెలవిచ్చిన దేవా. అగాధ జలములోనో కూరుకుపోతున్నప్పుడు నా దుడ్డు కరయో, నా దండము నీకు ఆదరణగా ఉండునని సెలవిచ్చిన నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఏమిచ్చి నేను రుణం తీర్చగలను ప్రభా? ఎందరో నా స్నేహితులు, నీ బిడలైన వారు ఎందరో ఈ ఉదయ కాలమున నీ వైపు చూస్తూ వారి కర్మక్రియలు, వారి పాపక్రియలు తొలగించుకోటకు, కడిగి వేసుకోవటం ఎన్నో రకములు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న నా బిడ్డలను బట్టి వందనాలు. ఇదిగో ప్రభా, 9th ఫేజ్లో ఈ మరణాత ప్రార్థన సన్నిధిని ప్రభా, ఇదిగో తండ్రి, మరి 9th ఫేజ్లో 49వ ప్లాటు హౌస్ ప్రభా, ప్రార్థన కొరకు ఒకవేళ నువ్వు సిద్ధపరచుకుంటే దేవాది దేవాలయముగా నువ్వు మార్చనే ఉన్నావైతే మార్గము తెరవండి. ఎందుకంటే అతడు కూడా నిన్ను ఎరిగిన వాడని విన్నాము, ప్రార్థిస్తున్నాము దేవా. ఒకవేళ అదే స్థలంలో పులిపీఠము కట్టి ప్రభా, బలిపీఠము కట్టి నిన్ను స్తుతించే భాగ్యము ఒకవేళ ఆ స్థలములో ఏర్పడుచుకుంటే దేవా, అనేకులను ఆ స్థలముకు తోడుకు రండి, అనేకులను ఆ స్థలములో నేను ఏర్పరచండి దేవా. నీ ఆలోచన, నీ తలంపులు ఆ స్థలములో నిలుకొల్పమని అడుగుచున్నాను ప్రభువా. నీ సన్నిధి యొక్క భాగ్యము, నీ ఆలోచన క్రియలను అన్ని వేళలా దయచేసి బలపరిచి నడిపించమని నీదేన దాసుడని నేను చేయుచున్న నా ప్రార్థన ఆలకించున్న దేవా. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను ఆర్థికంగా ఆలోచన ప్రకారంగా
బలపరిచి నడిపించి నీ చిత్తాన్ని బట్టి వారి జీవితాలను అలంకరించమని అడుగుచున్నాను. ఎందరైతే మా ప్రియులు నీ మాటలు వింటూ నీ ప్రార్థన నీ పాదములు ఎదుట మొరపెడుచున్నారో ప్రభువా, వారి మరణ ఆలకించి అంగీకరించి నీ ఆత్మతో నింపమని, నీ ఆలోచనతో బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దేవా, పాడి పంట మీద ఆధారపడిన వారు, చేతి పని మీద ఆధారపడిన వారు, నేను ఉద్యోగాల్లో ఆధారపడి కష్టపడి చేసిన గుర్తింపు లేక అల్లాడిపోతున్న వారు అనేకులు ప్రభువా. వారందరికీ నీవే మార్గదర్శివై వారందరి ఎడల నీ ప్రేమను నీ కృపను చూపించి ప్రతి వారు ఒకరి ఎడల ఒకరి దయ ప్రేమ విశ్వాసము నమ్మకము భక్తి భయము కలిగి ప్రార్థించే కృపను అందించుమై నీ దీన దాసుడైన నేను చేయుచున్న ప్రార్థన నీ చిత్తము ద్వారా నీ ఉద్దేశము ద్వారా నీ ఆలోచన ద్వారా కనపరిచి బలపరిచి దీవించమని, నీ ఆలోచన క్రియలు యావత్తు కూడా ప్రభా నీ పట్ల నీ బిడల పట్ల చూపించి బలపరచుమని దీన దాసుడని నేను చేయుచున్న ప్రార్థన నాతో పాటు ఏకీవించిన బిడల అనేకులను ప్రభా దీవించి బలపరిచి ఆదరించుమని, ఆయత్తపరచుమని, సన్నిధి వరకు తోడుగా ఉంచమని, నీ రెక్కల నీడలో వారిని బలపరిచి దీవించమని, వారి ఆశలు వారి తలంపులు శోధనా క్రియలు వేదనా క్రియలు అన్నిటిని తప్పించి దీవించమని, సమాజం ఎడల భక్తి కలిగి భయం కలిగి వినయము కలిగి విధేయత కలిగి ఆసక్తి కలిగి నీ ఎడలా ప్రేమ కలిగిన వారి ఎడల నీ కృపను చూపించమని అడుగుచున్నా. సేవకులేమి, విశ్వాసులేమి, పరిచారికులేమి, పండితులేమి, ప్రార్థనాపరులేమి, విజ్ఞాపనకర్తలు అందరి మీద నీ ఆత్మను కుమ్మరించదువుగాక. నీ సన్నిధి వరకు తోడయుండును గాక. నీ ఆలోచనతో వారిని బలపరచుదువుగాక. నీ సన్నిధి యొక్క సహాయము వారి మీదకు దిగవచ్చును గాక. ఆనాడు మేడగదిలో చేసిన సన్నిధి ప్రార్థన విజ్ఞాపన అది వెలిగించబడి అనేకులకు వెలుగుగా మారునట్టుగా నీ ఆత్మ నడిపి నాకు అనుగ్రహించమని మరణాత ప్రార్థన సన్నిధి నుండి దీనదాసుడని నేను చేయుచున్నా. నా ప్రార్థన దీన ప్రార్థన, అలుపుడు ప్రార్థన, అయోగ్యుడు ప్రార్థన నాయన అంగీకరించి నీ ఆలోచనతో మమ్మల్ని క్షమించి తప్పిదములు పొరపాట్లుంటే మండించి క్షమించమని బ్రతిమాలుకుంటూ ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యముచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మా ఆంధ్రుడిని మాకు దయచేయము. మనల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారముగా మా ప్రార్థన క్షమించము. శోధనకి అక్కిని తప్పించము. రాజ్యము శక్తి మహిమయు నిరంతరీవన్నావు తండ్రి. ఆమేన్. ఏసరత్మే జయము అపవాదికులయము, ప్రవేశరత్మే జయము అపవాదికులయము, ప్రవేశ సంపూర్ణ విజయం అపవాదికనంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతు దేవుని కృప, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండిన రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత. ప్రియులారా, ఈ దినము రెండో రోజు గురువారం, మరి శ్రమ కాలం రెండో దినములోకి మనం ప్రవేశించాం. భక్తి కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ప్రార్థన కలిగి ఉండండి. క్షమాపణ పొందుకుటకు, క్షమించుకుటకు మీరు అవకాశం కలిగి ఉండాలనేది నా విన్నపము, నా ప్రాధేయ. దేనిడైనా నా సేవకుడిగా నేను బ్రతిమాలుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. కాబట్టి క్షమించుకోటకు, మీరందరూ క్షమాపణ పొందుకోటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్. మీ అందరికీ మరణాత.